జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. వందే వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జేపీ నడ్డా గారి నాయకత్వం. అమిత్ షా గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఈ భాగ్యనగర్ గడ్డ మీద అతిరథ మహారథుల యొక్క ఆశీర్వాదంతో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా విచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు లోకప్రియ నేత మనందరి మహానుభావుడు దేశ ప్రధాని ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున వినమ్రపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ నేత మనందరినీ హుషారుగా నడిపించే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ దేశంలో అన్ని ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మనందరినీ స్ఫూర్తినివ్వండి మన జాతీయ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ జేపీ నడ్డా గారికి ఈ తెలంగాణ గడ్డ నుంచి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాము. అభినవ సర్దార్ పటేల్ మన అందరి హీరో. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువకులకు స్ఫూర్తి అయినటువంటి మన అందరి నాయకులు హోంశాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం. భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి అప్పుడు అధ్యక్షుడు మన కేంద్ర రక్షణ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్ర తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరు వెళ్ళినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగానే ముందుకు వస్తుందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి కేంద్ర శాఖ మంత్రులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి హృదయపూర్వక స్వాగతం. రాజ్యసభ సభ్యులు, రాజ్యసభలో బీజేపీ పక్ష నాయకులు, వ్యవసాయ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా మనకు సహకరిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ పీయూష్ గోయల్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాము. హిందూ ధర్మ రక్షకుడు, ఎక్కడ సమాజానికి ఏ ఆపద వచ్చినా నేనున్నా చెప్పి మనందరికీ స్ఫూర్తినిపే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం. ఈ వేదికపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, అశేషంగా తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలంగాణ సమాజానికి వినమ్రపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. చాలా సంతోషం అన్నా ఈ చూస్తున్న సంతోషం అనిపిస్తుందన్నా, కానీ ఒక్కసారి బాధ అనిపిస్తుంది టిఆర్ఎస్ పార్టీ నాయకుల విమర్శలు చూస్తుంటే. మన ప్రియతమ నేత మోడీ గారి మీద, మన ఆదర్శ మూర్తి అయినా మన నరేంద్ర మోడీ గారి మీద ఏ విధంగా తప్పుడు భాషను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపయోగిస్తున్నారు ఒక్కసారి వచ్చండి. భరిద్దామా? ఎందుకు తిట్టారన్నా నరేంద్ర మోడీని? ఈ దేశంలో కరోనా సమయంలో పేద ప్రజలు కరోనాతో తల్లడిల్తుంటే ఈ దేశంలో 200 కోట్ల డోసులను ఉచితంగా ఈ దేశ ప్రజలకు అందించేందుకు నరేంద్ర మోడీ గారు తీరుతున్నారు. అర్థం కాలే నాకు. అరే ఈ దేశంలో పేద ప్రజలు ఇబ్బంది పడదని చెప్పి, ఆకలితో అలమటించని చెప్పి ఈ దేశంలో పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నది కానీ నరేంద్ర మోడీని తీరుతున్నది. అరే ఉక్రెయిన్ లో యుద్ధం జరిగినప్పుడు ఈ
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక యువకులు ఆ ఉక్రెయిన్లో చిక్కిపోతే యుద్ధాన్ని ఆపి తెలుగు రాష్ట్ర ప్రజలను కాపాడనందుగా నా నరేంద్ర మోడీ గారు తిట్టేది. ఒక్కసారి ఆ మహానుభావునికి మన అందరము ఘనంగా స్వాగతం పలితే గడిలో బందీ అయినా ఆ తెలంగాణ తల్లి పులకించిపోవాలన్నా, ఆ తెలంగాణ తల్లి ధైర్యంగా ఉండాలన్నా నరేంద్ర మోడీ సైన్యం ఇలా యుద్ధానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో నేను ప్రశాంతంగా ఉంటా, నాకు బంధ విముక్తి కాబోతుంది చెప్పి ఆ తెలంగాణ తల్లి పులికించే విధంగా అందరూ లేచి నిలబడాలి. జై మోడీ నినాదంతో తెలంగాణ మొత్తం తదిలాలి. జై మోడీ. రెండు కలతతో తప్పలతో స్వాగతం పలుకున్న నా మహానుభావునికి, దేవుడన్నా పేదోడు అనుకున్న దేవుడన్నా నా మోడీ. ఇంతమంది యువకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తువులను భయపడే కేసు అనుకుంటే డబ్బులు కొడుతున్నాయి. వాస్తవమైన పులి వస్తుందంటే గుంట నక్కలు పారిపోతాయా పారిపోవా గట్టి చెప్పాలి. పారిపోవా పులి భారతదేశమే కాదన్నా ప్రపంచంలో ఎక్కడికి కూడా ఈ పులిని స్వాగతిస్తున్నా. కానీ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ దద్దమ్మలకు, కేసీఆర్ లాంటి మూర్ఖులకు మోడీ గారికి గొప్పతనం తెలియదన్నా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే దేనికన్నా అనేక మంది బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి మోడీ గారి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు నిధులుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారన్న. అదే మోడీ గారు సర్కార్ అన్న తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కసారి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన ఏమైనాయి? ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు సహకరిస్తున్నావు? కేంద్రం అనేక నిధులు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మోడీ సర్కార్ సిద్ధంగా ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి మధ్య ఆశలేదు. అభివృద్ధి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటారు. కేవలం ఒక స్ట్రాటజీ ప్రకారం మోడీ గారి ప్రభుత్వాన్ని తిట్టాలి, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. మోడీ గారిని అప్రతిష్టపాలు చేయడం ద్వారా మాత్రమే రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే మోడీ గారు మేము ఎప్పుడు గెలిచామో చెప్తాడు. మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సేకరించండి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనకు రాజకీయాలు ముఖ్యం కాదు. తెలంగాణలో పేదోళ్ళు ఇబ్బంది పడుతూ కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, జరిపి తీరాల్సిందే. నేను సహకరిస్తానని చెప్పి మోడీ గారు అనేక సందర్భంలో చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదు. ముఖ్యమంత్రి సహకరించడానికి సిద్ధంగా లేదు. ఒక్కసారి ఆలోచించండి అన్న మీరు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించామా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఈ పేద ప్రజల కోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేస్తుంది. అందుకే మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి మన ప్రియతమైన నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద, ఈ భాగ్యనగర్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే అదృష్ట అవకాశం కల్పించేందుకు ఒక్కసారి చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలియనా. ధన్యవాదాలన్నా. చాలా మంది అంటున్నారు ఇక్కడనే ఎందుకు పెట్టాలి జాతీయ కార్యవర్గ సమావేశాలని.
నేను అడుగుతున్నా, ఇక్కడనే ఎందుకు పెట్టదో సమాధానం చెప్పండి. ఫస్ట్ ఎందుకు బరాబరి తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎందుకు పెట్టామన్నా ఇక్కడ అంటే జాతీయ కార్మిక సమావేశం అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారు. కాబట్టి కష్టాల్లో ఉన్న పేదలకు ఒక భరోసా కల్పించడానికి, పేదల కోసం ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ చార్జ్ అయినా, కేసులైనా, జైలుకు వెంట కూడా కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేసిన, రౌడీ షీట్లు ఓపెన్ చేసిన కూడా భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై మోడీ అంటూ, జై తెలంగాణ అంటూ గర్జిస్తూ గర్జిస్తూ ఈ తెలంగాణ సమాజం కోసం కష్టపడి పనిచేస్తున్నా నా కార్యకర్తలకు ధైర్యం నింపడానికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ గడ్డ మీద ఇస్తామన్నా. అందుకే సమయం లేదు, వారి భాష మనం వినాలి. దయచేసి తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇవ్వండి. ఇచ్చే ప్రభుత్వం మోడీ సర్కార్, నిధులు ఇచ్చేది మోడీ సర్కార్. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు నిధులు ఇస్తున్నాడు, నిధులను దారి మలుస్తున్నాడు, సంక్షేమ పథకాలు నీరు కాస్తున్నాడు. అందుకే ఇచ్చే మోడీ సర్కార్ కే ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలించే అధికారం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంకా 20 సంవత్సరాల పాటు దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా ఉంటుందని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కనీసం జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు భిక్షపత్తు చేస్తున్న తరుణంలో కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక్కొక్కరి తలకాయపై ఒక్కొక్కరి పేరు మీద 1,20,000 అప్పు చేసిన పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబడాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఇలా నరేంద్ర మోడీ గారి నిజాయితీవంతమైన పాలన, నీతివంతమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షి చెప్తున్నా, ఈ రోజు ఆ రోజు అమిత్ షా గారు చిన్న భాగ్యలక్ష్మి దేవాలయానికి, ఈ రోజు ఆది యోగి ఆదిత్యనాథ్ వచ్చి దర్శనం చేసుకున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని, భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షి చెప్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గడిలో పాత్రలు ఉంటాం, కేసీఆర్ గడిలో బందీ ఉన్నా నా తెలంగాణ తల్లిని రక్షించుకునే బాధ్యతను మనందరం తీసుకుందాం, కష్టపడి పనిచేద్దాం. మీరు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించండి. జాతీయ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. ధన్యవాదాలు రాష్ట్ర అధ్యక్షుడు గారికి. Now I request to Naddaji address to the Vijay Sankalpa Sabha.